దీపకర్ణి అనే మహారాజు ఆంధ్ర పురాణంలో భార్యను కోల్పోతాడు. చాలా ప్రేమిస్తాడు భార్యని. ఆవిడ చనిపోతుంది. పైగా వాళ్ళకి సంతానం లేదు. చాలా బాధపడతాడు. అక్కడ ఒక మాట రాస్తారు ఆయన, అపుత్రకుండనైన నాకు అపత్నీకత్వము కూడా సంభవించే అంటారు. పిల్లలు లేరని బాధపడుతుంటే భార్య కూడా లేదే, ఏదో మాట మంతి చెప్పుకుందామంటే లేకుండా అయిపోయింది, తోడు నీడ లేని జీవితం నేను రాజునైతే ఎవరికి అని ఆ దీపకర్ణి చాలా బాధపడతాడు. ఆ బాధ ఎంత దులిచేసిందో మధునాపంతుల వారిని. మనందరికీ ఓదార్పు లాంటి పద్యం రాశాడు. జీవితం ఇలాగే ఉంటుంది. ఏ బంధం ఎప్పుడు విడిపోతుందో ఎవరూ చెప్పలేరు. సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. అందుకని దాన్ని మార్చేద్దామని చూడకండి. అందుకని జీవితాన్ని విచిత్రంగా ఆయన గాలిపటంతో పోలుస్తాడు. లీలార్థంబుగ మేలి గాలిపటమోలిందిచ్చి అద్దానితో బాలుండాడినయంతనాడి. లీలార్థంబుగ మేలి గాలిపటమోలిందెచ్చి అద్దానితో బాలుండాడినదాకనాడి. గగన ప్రాంతాన తారాడ దారాలెన్నో ముడివైచి పట్టు విషువారన్ వీడి. దారాలెన్నో ముడివైచి పట్టు విషువారన్ వీడి అర్రెత్తి హేలాలిప్సన్ పరువెత్తి గంతులిడు లీలల్ దైవలీలల్ గదా. గాలిపటాల పండుగ తెలంగాణలో జరిగినంతగా మన దగ్గర జరగదు. వాళ్ళు పతంగి పండుగ అని చాలా పెద్దగా చేస్తారు దాన్ని. మనకి కోడిపందాలు ఉన్నాయనుకోండి, మనమేం తక్కువ వాళ్ళం కాదు. అదే సమయంలో మన కోడి పందాలు ఉన్నాయి. మనకు పందాల్లో ఏమో ఇవి నేల మీద ఎగురుతాయి, అవి గాల్లో ఎగురుతాయి, అంతే తేడా. పతంగాలు గాల్లో ఎగురుతాయి, కోళ్ళు నేల మీద ఎగురుతాయి. ఏదైతే బాగుపడడానికైనా చెడ్డానికైనా ఏదో ఉడుతారు. మనకి ఇక్కడ కోడి పందాలు జరిగే సమయంలో వాళ్ళు గాలిపటం పందాలు ఆడతారు. హైదరాబాద్లో చూస్తూ ఉంటాం. ఈ బజ్జి ఏదో ఒక రకమైన దారం వచ్చి పక్షులను చంపేస్తుంది. దాని గురించి ఎప్పుడు హెచ్చరికలు నడుస్తాయి. ఆ గాలిపటాన్ని ఎంత పరిశీలించాడో ఈ మహాకవి. కానీ మన జీవితంతో పోల్చాడు. దీపకర్ణి మహారాజు భార్యను కోల్పోవడం కాదయ్యా, ఎంతోమంది ఈ దేశంలో భర్తలను కోల్పోయారా లేదా? వాళ్ళకి ఆ వియోగ దుఃఖం ఉంటుంది కదా. అసలు వియోగ దుఃఖం కంటే ముందు సమాజంలో అవమాన దుఃఖం ఎక్కువ అవుతుంది. ఆవిడ బాధ ఏదో ఆవిడని పండయ్యమ్మను, నువ్వు పనికిరావు, దానికి పనికిరావు, దీనికి పనికిరావు, నానా గొడవ చేసి మొత్తం మీద ఆవిడకి ఈ పోయిన దుఃఖం కంటే ఈ సమాజం బాధ పెట్టే దుఃఖం ఎక్కువైపోతుంది. ఇది కూడా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నానమ్మా. ముందు అన్ని కులాల్లోనూ ఈ వితంతువులను ఇబ్బంది పెట్టే నైజం ఒకటి మార్చుకోవాలి. బాగా నైజం ఒకటి మార్చుకోవాలి. వారు ఏ చిహ్నాలు ఉంచాలి, ఏ చిహ్నాలు తీసేయాలి, 10వ రోజు ఏం చేయాలి అనేది వారికి వదిలేయండి అమ్మా. పెద్దవాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోగలరు. మనం పెత్తనాలు చేయక్కర్లేదు అక్కడ. అంచేది వితంతువు కొబ్బరికాయ కొడితే అశుభం. నేను కొన్న 3 ఇళ్ళకి నా తల్లి చేతే కొబ్బరికాయ కొట్టించే నేను సుఖంగా ఉన్నాను. నాకు నా తల్లి దైవం. ఆవిడ సతంతువా వితంతువా నాకు అనవసరం. తల్లి అన్నాక సతంతు ఒక రకంగా, వితంతు ఒక రకంగా ఉండదు. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులోను. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులోను. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలమ్ముల నింపునమ్మ. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలమ్ముల నింపునమ్మ. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఒకరికి భార్యా వియోగం కలిగిన, భర్తృవియోగం కలిగిన వారి బాధ వారిని పడినవాళ్ళండి. మనం దాని మీద వ్యాఖ్యానాలు చేయొద్దు. ఇంకా అది కేవలం క్రీడ, అది కేవలం గారడి. పచ్చికాయలు పగిలిపోయి దుఃఖపడుతున్నారు చాలామంది. కుమార్తెలు పోయి, కొడుకులు పోయి, వారి దుఃఖం సంగతి ఏమిటి? ఈ దుఃఖాలకి సమాధానం చెబుతున్నాడు మహాకవి. మొత్తం లోకాన్ని ఓదార్చేవాడు మహాకవి. అంటే అందుకే కవి దైవంతో సమానం. మొత్తం లోకాలని తీర్చగలిగిన శక్తి దైవానికి ఉంది, తర్వాత కవికి మాత్రమే ఉంది. అంచేత కవిరేవ ప్రజాపతి. లీలార్థంబుగ మేలి గాలిపటమోలిందెచ్చి. ఆడుకోవడానికి సరదాగా ఓ గాలిపటం తీసుకొచ్చి అద్దానితో బాలుండాడినదాకనాడి. చిన్నపిల్లాడు దాంతో ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుంటాడు. పైకి ఎగిరిస్తాడు, మళ్ళీ లాగుతాడు, ఆహా అంటాడు, పక్క వాళ్ళతో పోటీ పడతాడు. నా గాలిపటం వెళ్ళినంత పైకి నీది వెళ్ళలేదంటాడు. ఇవన్నీ ఆడుకుంటాడు. కానీ ఇంతట్లోనే వాడి మనస్తత్వం ఎలా మారుతుందో చూడండి. అద్దానితో బాలుండాడినదాకనాడి.
గగన ప్రాంతాన దారాడ. డాబా ఎక్కి గాలిపటం ఎగరేస్తూ ఉంటే అది బాగా ఆకాశంలో వినువీధుల్లోకి ఎక్కడో ఇంచుమించు నక్షత్రాల్లోకి వెళ్ళిపోయిందేమో, పాలపంతులోకి వెళ్ళిపోయిందేమో అని అనుమానం వచ్చినప్పుడు కూడా ఈ కింద దారపుండు ఎలా పట్టుకుని ఇలా 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 అంటూనే ఉంటాడు దాన్ని. ఇంకా గగన ప్రాంతాన దారాడ. దారాలు ఎన్నో ముడి వైచి, ఎక్కడైనా దారం తెగిపోతుందంటే ఇలా పట్టుకుని ఇంకో దారం ముడేస్తాడు. ఈ దారపుండ అయిపోతుంది అంటే తమ్ముడినో చెల్లెల్లో పిలిచి దారపుండ పట్టుకురా అంటాడు. ఈ చేతిలో ఉన్న దారానికి ఆ దారం ముడేస్తాడు. ఇవన్నీ ముడివేసి వేసి చివరికి ఇంత చేసినా కూడా ఏదో ఒక స్థితిలో అది తెగిపోతుందని బాలుడికి తెలుసు. తెగిపోతుందని తెలిసి ఆడతాడు. ఎంత ఆశ్చర్యకరమండి ఇది. ఇక్కడ మొత్తం అద్వైత సిద్ధాంతం అంతా ఉంది. ఒట్టిదని ఎరుంగుము కానీ పట్టుకొనుము. నేను దాని సిద్ధాంతాన్ని ఒక్క మాటలో పద్యంలో చెప్పాను. చూడ, సంసారం అంటే చాలా గొప్పదయ్యా, నిజమే. అందుకోసం నువ్వు చేయవలసినవన్నీ చేయవలసిందే. ఆలు మగలుగూడి రేలు బగలుగూడ అనురాగ గంధమ్ము నలదుకొనుడు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు. రాలిపోవక ముందే సొలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. రాలిపోవక ముందే సొలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము. కానీ ఒట్టిదని ఎరుంగుము కాని పట్టుకొనుము. జగన్మిథ్యా బ్రహ్మ సత్యం. ఈ భావన మనస్సులో ఉంటే ఒక సంసారం ఏమిటండి, చట్టం అనుమతించదు కానీ 100 సంసారాలు చేయొచ్చు. తామరాకు మీద నీటి బొట్లుగా మన బాధ్యతలేవో మనం చేస్తాం, ఎలా పలకరించాలో అలాగే పలకరిస్తాం అంతే. భగవంతుడికి అనేక నామాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద నిలబడే పేరు ఒకే ఒక్కటి నా దృష్టిలో. జగన్నాటక సూత్రధారి అన్న పేరు సరిపోయినంతగా మరే పేరు సరిపోతాం. ఇది మొత్తం నాటకం నడిపిస్తున్నది ఆయన. పాత్రధారులం మనం, ఆడించినట్టు ఆడతాం. దానికేముంది, మన శక్తియుక్తుల మేరకు ఆడతాం. మనకి ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అంటే పశుపాశ విమోచని అంటారు లలితా సహస్రంలో. పశుపాశ విమోచని. పశువుకు పాశం ఏమిటి, మళ్ళీ విమోచన ఏమిటి? పశువు బంధింపబడింది అంటే బంధింపబడింది. కానీ రైతు ఏం చేస్తాడంటే దూడనైనా ఆవునైనా కట్టేస్తాడు, కొయ్యకు కట్టేస్తాడు. కానీ పొత్తిగా గుంజకి మెడకు కట్టేయడు. కొంత తాడు ఉంటుంది అక్కడ, కొంత తాడు ఉంది. అంటే దానికి ఎంతవరకు స్వతంత్రం ఉంది? ఆ తాడు అనుమతించినంత వరకు ఆ వృత్తాకారంలో ఎంతైనా తిరగచ్చు. ఆ తాడు అనుమతించినంత వరకు అది 10 గజాలు ఆ సర్కిల్లో ఎంతైనా తిరగచ్చు. అందిన గడ్డి మేయచ్చు, అందకపోతే అందుకుని కూడా మేయచ్చు. కానీ ఆ తాడు తెంచుకుని వెళ్ళడానికి వీల్లేదు. అలాగే జీవుడికి స్వేచ్ఛ ఉందంటే ఉంది. నీ కర్మఫలాలు అనుమతించినంత వరకు నీకు జీవితం ఉంది, నువ్వు స్వేచ్ఛగానే వ్యవహరించు. ఆగామి కర్మ, కర్మ అంటే అంత భయపడి చచ్చిపోక్కర్లేదు. సంచిత కర్మ ఉంటుంది, అది జ్ఞానంతో పోతుంది. ప్రారంధం అనుభవించక తప్పదు. ఆగామి కర్మ ఎట్టు కమ్, ఇంకా చెయ్యలేదు, మంచి పనే చేసుకోవచ్చు కదా, ఎవరొద్దన్నారు? ఆగామి కర్మ గురించి చెప్పకపోవడం వల్లే కర్మ అంటే భయపడి చచ్చిపోయి కర్మ అని ఒత్తి పెడుతున్నారు. పండితులు అందరూ ఉన్నారు తెలుసు, దానికి ఒత్తు ఉండదు. మామూలు కాయే, కడవలో కమల్లో దానికి అందుకు ఒత్తి ఎందుకు వచ్చింది? మన కర్మ వల్ల వచ్చింది. పైగా కర్మ అనేదానికి మంచి పని కూడా ఉంది కదా, మంచి పుణ్యకర్మ కూడా కర్మే కదా. అని కర్మ అనగానే నెత్తుకొట్టుకోవడం ఎందుకు వచ్చిందంటే మనకి ఇష్టం లేకపోవడం వల్ల. దానికి ఒత్తుక్క కూడా పెట్టేసాం మనం. ఖచ్చితంగా మాట్లాడాలి. కాయే ఉంటుందండి ఖచ్చితంగా అంటే కడవ, కమల్లో ఖచ్చితంగా అని ఒత్తక్కల. ఎంత ఖచ్చితంగా చెప్పినా ఖచ్చితంగానే అది. నిఘంటువు చూసుకోండి, ఒత్తుక్క ఉండదు, మామూలుగానే ఉంటుంది. మన పలుకుబడి వల్ల, మన మనస్తత్వం వల్ల కొన్ని అక్షరాలు మారిపోలా, అలాగే సిద్ధాంతాలు మారిపోయే తప్పితే ఇందులో అంత కష్టపడవలసిందేం లేదు. ఇది ఒట్టిదని ఎరుంగుము కానీ పట్టుకొనుము. అందుకని గాలిపటంలో పట్టుకుని దీపకర్ణి పేరు మీద మన అందరికీ ఉపదేశం చేస్తున్నాడు. పిల్లాడు గాలిపటంతో ఆడుకుంటాడయా, దారాలు కూడా ముడేస్తాడయా, డాబా మీద కడతాడు, పక్కింటి మీద కడతాడు, ఆడేస్తాడు, అందరితోనూ పోటీలు పడతాడు. ఎప్పుడో ఒక దశలో ఇంకా ముడివేసినా ఇది నిలబడదు. ఈ దారపుండ అయిపోవడం కాదు, ఎన్ని దారాలు తెచ్చి ముడివేసినా ఇంక ఇది నిలబడదు అనిపిస్తుంది. ఆ అనిపించినప్పుడు వాడు పట్టు విషువారన్ వీడి ఒక్కసారి విడిచిపెట్టేసి అప్పుడు కూడా నా గాలిపటం పోయింది అనుకోట. అది ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే హేలాలిప్సన్ పరువెత్తి గంతులిడు లీలల్ దైవలీలల్ కదా. అప్పుడు కూడా ఆనందంగా డాబా మీద తిరుగుతూ నా పటం స్వర్గంలో ఉంది అంటట. వాడు ఆనందం చూడండి. అదే కదమ్మా, ఎవరైనా గతించినా, బంధం విడిపోయినా స్వర్గంలో ఉన్నారనుకోవచ్చుగా, ఆనందిస్తున్నారనుకోవచ్చుగా. ఎందుకని అంత దుఃఖపడిపోవాలి?
కష్టం నుంచి తేరుకోవడం ఎప్పుడూ కష్టమే, కానీ మనని మనం ఓదార్చుకోవడానికి ఎన్ని కావ్యాలు ఉన్నాయండి. లీలార్థంబుగమేలి గాలిపటమూలిం తెచ్చి బద్దానితో బాలుండాడిన దాకనాడి గగన ప్రాంతాన దారాడ దారాలెన్నో ముడివైచి పట్టు విషువారన్ వీడి హేలాలిప్సన్ పరువెత్తి గంతులిడు లీలల్ దైవలీలల్ గదా. ముడివేసేది ఆయన, వేస్తున్నాడు. ఇంక వీడు అనుభవించాల్సిన కర్మఫలాలు అయిపోయినాయి, ఇంక ముడేస్తే ఉపయోగం లేదు. ఒక మనిషి చూడండి, జీవితంలో మహాదుఖం వచ్చినప్పుడు చచ్చిపోదాం అనుకుంటాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. తాడు, ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్ ఒకటి ఉండాలిగా, ముఖ్యంగా ఆత్మహత్యక పరికరాల్లో అదొకటి. సీలింగ్ ఫ్యాన్ ఒకటి ఉండాలి. సీలింగ్ ఫ్యానాయ విద్మహే సున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు. అందుకని సీలింగ్ ఫ్యాన్లు తీసేస్తే సగం ఆత్మహత్యలు తగ్గుతాయి అసలు. అందుకే మా ఇంట్లో టేబుల్ ఫ్యాన్లు ఉంటాయి ఎక్కువ. ఎందుకు వచ్చిన గొడవ, చావదలుచుకున్నవాడు ఏదో రకంగా చేస్తాడు, దీనివల్ల ఆగడ కదా, కానీ అలాగే ఉంటాయి. ఇంకా ఆ ఆలోచనలు వచ్చినప్పుడు చూడండి, భగవంతుడికి మనలో చాలామందికి అనుభవంలో ఉంటుంటుంది. అనుభవాలు అవసరమని నేను అనగానే ఉండే ఉంటుంది. ఏదో ఒక బంధాన్ని తగిలిస్తాడండి, ఆశ్చర్యకరంగా బతకాలనిపిస్తుంది. పోదాం అనుకున్న వాడికి ఏదో ఒక బంధాన్ని తగిలిస్తాడు, కొత్తగా ఉద్యోగం ఇప్పిస్తాడు, లేకపోతే భార్య పోయిందంటే ఏదో మరో పెళ్లి చేస్తాడు, లేకపోతే పిల్లాడు లేరు అని ఏదో చనిపోతే పిల్లాడు పోయాడంటే అనుకోకుండా ఎవడో పిల్లాడిని దగ్గర చేస్తాడు, ఏదో చేస్తాడు. మొత్తం మీద లోకం ఎవరో వచ్చి మీ అవసరం చాలా ఉంది అనిపించేలా చేస్తాడు. వీడికి పోవాలనిపించిన వాడు మళ్ళీ బతుకుతాడు. ఇదే ముడియడం అంటే, ఇంకో దారం తెచ్చి ముడియడం అంటే ఇదే. అది పోతుంది, మళ్ళీ ఇంకో దారం అంటే ఇంకో నీ పని ఉంది, నువ్వు ఉండాలి, నువ్వు అలా అంటే అలాగే, నీలాంటి వాడు మరొకడు ఉంటాడా, ఇలా ఎవడో చెప్తాడు మనకి. ఇలాంటి వాడు మరొకడు ఉంటాడా? నిజానికి సృష్టిలో ఎవరిలాంటి వాళ్ళు మరొకళ్ళు ఉండరు, అనుమానం వెళ్ళ. ఎవరికి వారు, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఎవరిలాంటి వాడు మరొకడు ఉండడు. మనలాంటి వాడు అంటే మనమే, మన ఇంకొకరు ఉండాలి. వీళ్ళ గగనం గగనాకారం సాగరోముఖ రామరావణయోరి యుద్ధం రామరావణయోరివ. జీవితంలో ఏదైనా అంతే, మనం పోలుస్తాం కానీ ఏ పోలిక సరిపోదు, ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. ఎవరికి వారే. అంటే నీ అవసరం ఉంది కాబట్టి భగవంతుడు నిన్ను ఇక్కడ ఉంచాడు, వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఇది లీల, ఇది గాలిపటం లాంటిది. ఆయన ఏదో ముళ్ళు వేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు మానేస్తాడు? వీడు అనుభవించవలసిన కర్మఫలాలన్నీ ఈ యువకుడుగానో యువతగానో లేకపోతే పెద్ద మనిషిగానో పుట్టాడు, వీడికి 60 ఏళ్ళు వచ్చి అయిపోయిందంటే వాడు ఒక్కసారి వదిలేసి దేవుడు ఏం చేస్తాడు? లీల హేలాలిప్సన్ పరికించి పర్వులిడి లీలల్ పర్వులిడి గంతులిడు లీలల్ హేలాలిప్సన్ పరువెత్తి గంతులిడు లీలల్ దైవలీలల్ కదా. ఇవన్నీ నేను చేసిన బొమ్మలే, నేను ఆడిస్తున్నా, నడిపిస్తున్నాను, తానే అవుతున్నాడు కదా అక్కడ. ఖచ్చితంగా అజుడైనా అవ్యయుడైనా ఆయనే ఈ రూపాలు ధరించాడు. బాధ్య బాధకతాం గతక, భాగవతం 7వ స్కంధంలో చెప్పిన మాట ప్రహ్లాద చరిత్రలోనే. బాధ్య బాధకతాం గతక, బాధ్యుడు ఆయనే, బాధకుడు ఆయనే. మీరెందుకు కంగారు పడుతున్నారు అన్నాడు. నేను అనుకోవడం వల్లనే కంగారు పడుతున్నాం, అంతకంటే. దీన్ని మొత్తాన్ని ఒక గాలిపటం పద్యంలో పెట్టి చెప్పినటువంటి మధునాపంతులకి